హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మళ్ళీ మీ ముందుకు చాలా రోజుల తర్వాత అయితే తిండి పోటుతో ఈటింగ్ ఛాలెంజ్ తిండిపోటు అనకమన్నారు. నాకైతే తిండిపోటు అన్న అట్లా తిండిపోటు లెక్క. ఈటింగ్ ఛాలెంజ్ అంటే ఇంగ్లీష్ లో, తిండిపోటు అంటే తెలుగు. దానికి దీనికి డిఫరెన్స్ కరెక్టే. ఏముంది? ఎప్పుడు నాకు అసలు చాలా మంది అట్లా అంటారు, అట్లా అన్నారు అక్క కానీ నువ్వు తిండిపోటు అనకు, ఈటింగ్ ఛాలెంజ్ అను. ఈటింగ్ ఛాలెంజ్ అంటే ఈటింగ్ ఛాలెంజ్ తెలుగులో కొందరికి ఇష్టం ఉండదు అట్లా అంటే. ఏమో అట్లా అని అట్లా. ఓకేనా, మళ్ళీ ఇంకోసారి అయితే ఈటింగ్ ఛాలెంజ్. ఓకేనా, ఓకే మీరు దాంతోనే ముందుకు అనుకున్నట్టే వచ్చినాం. చూపి. మీరు అన్నట్టుగానే వచ్చినాము. ఓకేనా, ఈరోజు వచ్చేసి మనము ఇంట్లో రెడీ చేసిన ఎగ్ బిర్యానీ. మాట్లాడేప్పుడు దగ్గు వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే ఇప్పటిదాకా తిన్న జరంతా అబ్బా, నేను చెప్పకుండా కాదు తిన్నది. తిన్నట్టు చేస్తుండగా. ఉమ్. ఓకేనా, ఇది నాది, అది బావది. ఓకేనా, మాక్సిమం ఇంట్లోనే ట్రై చేసుకోండి. బయట అంతా ఈరోజు ఇప్పుడు ఒక వీడియో చూసిన, ఆమె బుక్ చేస్తుందట, బాబో ఎట ఉందట. బయట ఆర్డర్ పెట్టుకుంటే ఎట్లా ఉంటుందని తెలుసు, చాలా మందికి తెలియదు. తెలుసు కానీ మళ్ళా తింటారు. తినేటోళ్ళు మా తింటారు కానీ ఇక వీలు కాక తినేటోళ్ళు వేరు, వీలైనా కానీ తినేటోళ్ళు, తినాలనిపించి తినేటోళ్ళు వేరు. ఇంట్లో వండుకొని తింటే మంచిదని అనుకుంటారు అందరు. కానీ అందరు అనేటోళ్ళు కూడా అంటారు అట్లా. అట్లా అన్నోళ్ళు కూడా అలా అట్లా తినేటోళ్ళు కూడా ఉంటారు. ఆమె మళ్ళీ ఇంత పెద్ద బకెట్ బుక్ చేసింది. బకెట్ బిర్యానీ ఉంటారు కదా, బకెట్ బిర్యానీ తీసుకో. ఆమె అంటే చాలా మంది తీసుకుంటారు అట్లా ఖరాబ్ అయిన అయితే నేను జస్ట్ ఇప్పుడు చూసిన కాబట్టి చెప్తున్నా, షేర్ చేస్తున్నా అంతే మీకు. ఇప్పుడు ఇంత ముందే అంతే అట్లా. ఓకే, ఇక అది పెట్టేస్తే ఇదైతే మనం ఇంట్లో రెడీ ఇంట్లో చేసిన చేసుకుంది. బిర్యానీ వాసన వస్తలేదు, ఇది మంచిదే. ఇప్పుడు చేసింది ఇప్పటిదాకా అడ్డి కదా వాసన అని. అందుకే అది వాళ్ళు ఎప్పుడు చేసిందో ఏం కథ కాబట్టి అట్లా వస్తుంది. ఒకటే ఎగ్ చేసింది, మనిషికో రెండు వచ్చేటట్టు ఎగ్ వేసింది. కానీ మేము ఇప్పుడు వేసుకున్నది అయితే ఒక్కొక్క ఎగ్గే. మళ్ళీ పొద్దుకి తినాలి కదా, నైట్ తినాలి. అందుకే అట్లా కాదు కానీ ఏదో కొంచెం లిమిటెడ్ ఫుడ్ తోని. ఓకేనా, ఈ రోజు అయితే మరి భావన నేను చూడాలి మస్తుల తర్వాత. ఎప్పుడు ఈ మధ్యలో భావనే ఈ గెలుస్తున్నారు. మధ్య ఎప్పుడు ఓ పెట్టుకున్నాం. అప్పుడు మొన్నడానికి ఓకేనా, ఇంతకుముందు ఎప్పుడు వేసి ఇడికి వచ్చినప్పుడు నుంచి నేను ఒక్కసారి ఏమో గెలవచ్చు, కానీ మ్యాక్సిమం అప్పుడప్పుడు చేసినా భావనే గెలిచేస్తుంది. నేను అసలు గెలుస్తలేను. అసలు నన్ను ఎందుకో ఏమో మ్యాజిక్ వేసేస్తాడు. ఫస్ట్ నాదే ఒడిచినట్టు అనిపిస్తుంది, కానీ నాదైతే ఒడుస్తలేదు. నువ్వు తింటావు మరి, నువ్వు ఎట్లయినా నీదే వడుస్తుంది దగ్గర లాస్ట్ ఏదో ఇక నీళ్లు జారిపోకనే ఏదో కారణం చేత నువ్వు వెనక పడిపోతావు. ఓకే, అది రీజన్. సూపర్ స్పైసీగా వస్తుంది. చికెన్ మటన్ ఏం తెచ్చుకోలేదు, ఎందుకంటే మొన్న పండుగ అయింది కదా, దసరా పండుగ. అప్పుడు మటన్ తెచ్చుకున్నాం ఇంత. అందుకే ఆ మటన్ మళ్ళీ 2 రోజులు తిన్నాం. పొద్దుగాల కూడా మళ్ళీ గరం చేసుకుని అదే తిన్నాం కాబట్టి 2 రోజులు తినట్లే. ఇక ఇప్పుడు తిరుపతి తెలియదు. ఇవాళ ఎంత 4 తారీఖు, 5 తారీఖు, ఇవాళ 5th రోజు. ఆ మటన్ తెచ్చుకుంది 2nd రోజు, 3rd రోజు కూడా తిన్నాం, 4th రోజు ఒక రోజు తినలే. అందుకే 5th రోజు ఇది ఎగ్స్ తో చేసినాం అన్నమాట. ఎలా తీసుకున్నాం ఇలా ఎగ్స్. ఓకే, స్టార్ట్. గంతే ఇక 1 2 3 చాలా రోజుల తర్వాత తినడు. ఈ ఆగమావం తినడు పెద్ద ఆగమావం తినడుకే నాకు ఎట్లా తింటున్నావు ఏమో బస్సా. సూప్ ఎక్కువ వేసినావు నాకు. ఎట్లా తీసేయాలి ఇలా కలిపినాక? సూప్ ఎంత ఎక్కువ అయినా కానీ ఉల్లిగడ్డ కలుపుకుంటే మస్తు ఉంటుంది. చాలా రోజుల తర్వాత ఎట్లా తినడు మళ్ళా. ఏం కావు తాగుతా.
కష్టపడుతుంది. దాడి అయిపోయిందిరా. అబ్బా అది పట్టండి అదంతా ఏంటి లేదు అసలు. హలో లేదు లేదు నోట్ ఉన్నది లేదు, నేను మింగిన. సరే గెలిచిన ఇలాచి వచ్చింది ఒకటి. ఇది అన్నంలో తింటే మంచిగా ఉంటుంది కానీ తిందే ఇప్పుడు. వాటర్ ఇక గెలిచిందట మమ్మీకి. ఓకే అండి నీళ్ళు తాగినవా? ముద్దు పెట్టినా లాస్ట్గా ఉల్లిగడ్డ ఉందా, పచ్చి ఉల్లిగడ్డ అట్లే మింగిన. పచ్చిది ఇట్లా చూపిస్తుండే, ఇట్లా చూపిస్తుంది అది. లేకపోతే నా ఉల్లిగడ్డ అయిపోయింది ఒకటి ఉన్నది. మళ్ళీ కూర కూడా ఎంత కూర లేదు, ఇది ఇంతదే మస్తు చూసారు బావా. నా ప్లేట్ చూడు, నీ ప్లేట్ లో పావుకిలో ఉంది, నా ప్లేట్ లో ఎంత ఉంది? పాకులు లేదు, ఏం లేదు. ఇవి అన్ని ఉల్లిగడ్డలే. గెలిచింది కూర్చో ఇక నువ్వు. గెలవాలి ఇద్దరు సేమ్, అంటే సేమ్ 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 సేమ్. నేనైతే నిజంగా గిలాసాలు నీళ్ళు పట్టిస్తా, ఇక అన్నమే తిని బుద్ధిగా నాకు అస్సలే. ఎంత టైట్ అయిపోతుంది, ఎక్కువ శాతం నీళ్ళు తాగి తాగి. అయితే అన్నం ఉట్టేప్పుడు తినేటప్పుడు కూడా నీళ్ళు కొంచెం తాగుతుంది, కాకపోతే ఎప్పుడన్నా దగ్గు వచ్చినప్పుడు గిట్ట తాగుతుంది కానీ ఎక్కువ తాగది, మెల్లగా తింటుంది కాబట్టి. ఇప్పుడు ఆగమాగం తినాలి కాబట్టి కొంతకి దిగదని చెప్పి ఇక నీళ్ళు స్పీడ్ తాగేస్తుంది, అంతే కడుపు ఉంటుంది నీళ్ళతో. ఓకే ఫ్రెండ్స్, కానీ బిర్యానీ టైం బాగా బిర్యానీ మంచిగా అయింది, కొంచెం సూప్ ఎక్కువ వచ్చింది నాకు, గ్రేవీ కొంచెం ఎక్కువ వచ్చింది, ఎందుకంటే కారం కారం అనిపించింది. కాకపోతే ఓకే టేస్ట్ మాత్రం బాగున్నది. ఇంకా ఉల్లిగడ్డ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. అట్లా నిమ్మకాయ ఉంటే చాలా రోజులకు ఛాలెంజ్ చేసినాము కొంచెం ఫుడ్తోని, బాగున్నది. బిర్యానీతో మళ్ళీ ఈ బిర్యానీ ఈ బాస్మతి రైస్ తోనే, బాస్మతి రైస్ కొంచెం సన్న బియ్యం చిన్న బియ్యం మిక్స్ చేసి ఉండింది, రెండు మిక్స్ చేసి ఉండే సూపర్. నేను ఈరోజు మాట్లాడలేదు, ఎందుకంటే మళ్ళీ ఓడిపోతాను అని చెప్పేసి మాట్లాడితే నేను మింగనికి రాదు నాకు. నేను మాట్లాడలేదు, స్టార్ట్ చేసిన నుంచి ఎండ్ చేసేదాకా అస్సలు మాట్లాడలేదు నేను. నువ్వన్నా నీళ్ళాగు అది అన్నా, నేను అది కూడా లేదు. నువ్వు అది ఎందుకంటే నేను తాగుతాను, నువ్వే తాగుతావు. అది నేను ఓడిపోవాలని అంటాడు, ఉత్తమన్నాడు. నీళ్ళైనా కొన్ని నీళ్ళు ఆగిలోపు బాగా ఒక 2 బుక్కలు తింటారు, మీరు గమనించుర్రి. నేను నీళ్ళు తాగి నా బుక్క మింగిలోపే ఆ బుక్క పెట్టుకుని మింగేస్తే ఇంకో బుక్క పెడతాను. మరి ఎట్లా వచ్చిన సమానం ఇప్పుడు? అట్లయితే రాకపోదు కదా, అన్నాడు మంచిగా. కొంచెం కోల్డ్ దగ్గులేసింది కాబట్టి కొంచెం దగ్గుతా ఉన్నా, ఏమనుకోకూరి. దగ్గులేస్తే దగ్గకపోతే ఏం చేస్తారు? ఓకేనా, నేనైతే ఈక్వల్ అనుకుంటున్నా, మీరు ఎట్లా అనుకుంటారో కామెంట్ చేయండి. బాగా గెలిచిరా, నేను గెలిచిరా, ఎవరు గెలిచామో ఇద్దరు అయితే ఈక్వల్ గెలిచాం. నేను మింగినలో నేను ఆ నెలలోపు అయితే నా దాంట్లో లేదు. లేదు, ఇద్దరు మొక్కలు అన్నాం, ఇద్దరం ఇట్లా మింగి. ఓకే ఫ్రెండ్స్, చిన్న ఈటింగ్ ఛాలెంజ్ మస్తు గుర్తుపెట్టుకున్నా బాబా. ఈటింగ్ ఛాలెంజ్ ఈక్వల్ గా గెలిచామని నేనే అనుకుంటున్నాను మ్యాక్సిమం. బాయ్ బాయ్. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి.